ఒక మంచి నాయకుడు ఒకసారి ప్రధానమంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా లేదా సర్పంచ్‌గా, ఎంపీటీసీగా ఏదైనా ఒక రాజకీయ నాయకుడిగా ఉండాలి. ఒక 5 సంవత్సరాలు పరిపాలించాలి. మళ్ళీ గెలవాలి, మళ్ళీ గావాలి, మళ్ళీ గావాలి అని ఎందుకు? మళ్ళీ గెలిపించడం ఎందుకు? గెలవాలి ఎందుకు? మళ్ళీ అధికారం ఎందుకు? ఒకవేళ ఒక వ్యక్తి గెలిస్తే రెండోసారి మళ్ళీ అధికారంలోకి రావాలంటే అతడు ఏకగ్రీవంగా ఎన్నిక కావాలి తప్ప ప్రజలు మళ్ళీ మళ్ళీ ఒకే వ్యక్తిని ఇష్టపడడం వల్ల ఉపయోగం ఏంటి? ఏదైనా ఒక వ్యక్తి తను అనుకున్నది సాధించాలంటే 5 సంవత్సరాలు సరిపోతుంది కదా! మరొక 5 సార్లు, మరొక 5 సంవత్సరాలు, మరొక 5 సంవత్సరాలు ఎందుకు అని నేను అడుగుతాను. ఇది ప్రజలను అమాయకులను చేసి మళ్ళీ మళ్ళీ అధికారంలోకి రావడం తప్ప వచ్చిన 5, 10, 15, 20, 30 సంవత్సరాల లోపల ఏం సాధించి పెట్టి దేశాన్ని ఏ పురోగతికి తీసుకువెళ్ళినట్టుగా ఉన్నదో మనం ఒకసారి అడుగు చేసుకోవాలి. అర్థమవుతలేదా? దేశానికి అన్నం పెట్టే వారు రైతన్నలు అని మనము అనుకుంటున్నామే. అదే రైతులు మరి రోడ్ల వెంబడి సంవత్సరాల తరబడి ఉద్యమాలు, దీక్షలు చేసే పరిస్థితులు. పంటకు గిట్టుబాటు ధర లేక, పంటకు సరైన ధర రాక, నకిలీ విత్తనాలతో, నకిలీ మందులతో అగమ్య గోచరంగా అన్నం పెట్టే అన్నపూర్ణ ఉన్నటువంటి రైతులు రోడ్లెక్కడం ఎంతవరకు సబబు? అందుకు కాక్రోచ్ పార్టీ అవసరము ఎంతైనా ఉంది అని. ఇకపోతే అధికార పక్షాలు, ప్రతిపక్షాలు. ప్రతిపక్షాలు ప్రజల పక్షంగా ఏది మాట్లాడినా ఈడీ, సిబిఐ దాడులు జరిపి వారిని జైల్లో పెట్టించడము అవసరమా? ప్రతిపక్ష నాయకుడు నిర్భయంగా మాట్లాడలేని పరిస్థితి. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. ఇది అవసరమా? అనవసరమా? కాక్రోచ్ పార్టీ అవసరం ఎంతైనా ఉంది అని చెప్పొచ్చు. ప్రతిపక్షాలను బెదిరించడము, రకరకాల కేసులు ఇరికించడము, ఈడీ, సిబిఐని ఉసిగొల్పడము, వారి మాట వినేటట్టు చేసుకోవడము ఇది సబబా అని అడుగుతా. ఇకపోతే గవర్నర్ల వ్యవస్థ. మరి ప్రతి రాష్ట్రంలో గవర్నర్లు ఉంటారు. ఒక గవర్నర్లు అంటే ఒకప్పుడు గౌరవం ఉండేది. ఇప్పుడు గవర్నర్లు అంటే అధికార పక్షం యొక్క కార్యకర్తలుగా, అభ్యర్థులుగా మారిపోయారు. అధికార పక్షాలు ఎలా చెప్తే అలా ప్రవర్తించడం గవర్నర్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని చెప్పవచ్చు. ఇది అవసరమా? అలాగనే శాసనసభ స్పీకర్లు ఎక్కడ అధికార పక్షం ఉంటే అక్కడ మాట్లాడడం, ప్రతిపక్షాలకు మైకులు ఇవ్వకపోవడము, ప్రజల పక్షం గొంతు వినిపించకపోవడానికి కారణం ఏంటి? పార్టీ కార్యకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళకు స్పీకర్లుగా చేయడము, గవర్నర్లుగా చేయడము ఇది తగదు అని. ఈ వ్యవస్థ మారాలంటే కాక్రోచ్ పార్టీ ఆవిర్భవించాలి అని. ఎన్నికలలో పచ్చి అబద్ధాలు చెప్తారు ప్రతి నాయకుడు. మద్యం పంచడం, డబ్బులు పంచడం, ఇక రెచ్చగొట్టడం, కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య, చిన్న పెద్దల మధ్య వైరుధ్యాలు సృష్టించి ఓట్లు వేయించుకొని దక్షిణాది, ఉత్తరాది కులాలు, మతాలు, ప్రాంతాలు, రాష్ట్రాల మధ్య, పార్టీల మధ్య చిచ్చులు పెట్టి అధికారం రావడం ఇది గెలిపేనా? అందుకు కాక్రోచ్ పార్టీ కావాలి. ఇకపోతే ఉదయం ఓ పార్టీ మారుతున్నారు, మధ్యాహ్నం ఓ పార్టీలో ఉంటున్నారు, సాయంత్రం ఓ పార్టీ మారుతున్నారు. పూట పూటకో పార్టీ. గెలిచినంత కాలం ఓ పార్టీలో ఉంటున్నారు, గెలిచిన వెంటనే ఓ పార్టీలోకి పోతున్నారు. అసలు పార్టీలు మారడం ఎందుకు? ఏ సైద్ధాంతిక పరంగా, ఏ మేనిఫెస్టో పరంగా, ఏ విధాన నాయకుడి పరంగా మీరు గెలిచినవో దాని దాని ప్రకారంగానే ఉండాలి. పూటకో పార్టీ మారడం. ఇకపోతే అనేక విషయాలు. పార్టీలు మారడము అంటే ఛాయ్ తాగినంత సింపుల్. అంటే నిన్ను నమ్మి ఓట్లేసినట్టు వాళ్ళ అంతా బ్రతుకు రోడ్ల వేసి నీ ఇష్టరీతిగా నువ్వు వ్యవహరించడం. పార్టీలు మారిన వారికి 20 సంవత్సరాల వరకు రాజకీయంలో మళ్ళీ పోటీ చేయకుండా తీసుకొచ్చే విధానమే కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం. కాక్రోచ్ జనతా పార్టీ యొక్క ఉద్దేశాలు అనేక రకాల విషయాలు. సాంప్రదాయ పార్టీగా ఉందని మనము ఒక ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆలయాలకు రక్షణ లేదు, ఆలయ భూములకు రక్షణ లేదు, ఆలయ అర్చకులకు రక్షణ లేదు, గోవులకు రక్షణ లేదు, దేశ సాంప్రదాయ ఆచార వ్యవహారాలకు రక్షణ లేదు. సాధించింది ఏముంది? ఏమీ లేదు. ఆలయాలకు ఒక చట్టం తీసుకొచ్చిండ్రా, అర్చకులకు కొడుతుంటే ఓ చట్టం తీసుకొచ్చిండ్రా, ఆలయ భూములకు రక్షణ కల్పించిండ్రా, ఎలాంటి చట్టాలు లేవు. మనం చూస్తుంటే అన్ని అర్థమవుతుంది.
ఎంతోమంది దేవాలయ పొలాలు ఆక్రమించుకుంటున్నారు. అర్చకులను కొడుతూ ఉన్నారు. ఆలయ భూములు గుంజుకుంటున్నారు. సాంప్రదాయ అయినటువంటి పార్టీ అని గెలిపించుకుంటే ఏదైనా సాంప్రదాయానికి చట్టాలు తీసుకొచ్చిండ్రా? మార్పు తీసుకొచ్చిండ్రా? ఏదైనా హిందుత్వానికి కొంతనన్నా మేలు జరిగిందా? సెక్యులర్‌గానన్నా ఉన్నారా? ఒక సాంప్రదాయాన్ని డెవలప్ చేశారా? ఏదీ లేదు. సాంప్రదాయాల మధ్యలో, మతాల మధ్యలో చిచ్చులు పెట్టడం తప్ప దేశాభివృద్ధి లేదు, మత అభివృద్ధి లేదు. ఏ రకమైన అభివృద్ధిని సాధించుకోలేకపోయాం. న్యాయవాదులు కూడా, కోర్టులో ఉన్న న్యాయవాదులు కూడా అధికారంలో ఉన్నటువంటి వారికే వంత పాడగల పరిస్థితులు, న్యాయ వ్యవస్థల మీదే మనకు నమ్మకం లేని పరిస్థితులు కల్పించారు. దీనికి కారణము ఈ పార్టీలు, ప్రభుత్వాలు కాదా? ఈ రాజకీయ పరిపాలిస్తున్నటువంటి వ్యక్తులు కాదా? అందుకు కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం జరగాలి. ఒక న్యాయవాది వ్యంగ్యంగా ఈ నిరుద్యోగ యువకులను మరి హేళన చేసి మాట్లాడితేనే ఈ పార్టీ ఆవిర్భవించింది. ఇది ముందుకు వెళ్ళాలి. సామాన్యులకు విద్య, ఈరోజు విద్య చదువుకోవాలంటే, చదువు చదువుకోవాలంటే మొత్తం ప్రైవేట్ పరం అయిపోయింది. గవర్నమెంట్లో చెప్తున్నటువంటి టీచర్లందరూ కూడా ప్రైవేట్ పాఠశాలలు పెట్టుకున్నారు. ఏది? వేలకు వేలు దోచుకోవడం స్కూల్లో పేర్ల మీద, పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూ ఉండడం. ఇకపోతే వైద్యం, వైద్యానికి కొన్ని స్కీములు తీసుకొచ్చినారు తప్ప దానికి సరైన విధి విధానాలు లేదు. దానికి నిధులు ఇవ్వడం లేదు. ఆరోగ్యశ్రీ అటువంటి పథకాలు. సామాన్యునికి ఏదైనా రోగం వస్తే తక్కువ చేసుకోవాలంటే లక్షలాది ఖర్చు వస్తుంది. విద్యా వైద్యము పట్ల నిర్లక్ష్యత వహిస్తున్నారు. విద్యా వైద్యం పట్ల చాలా మంచిగా ఉంటే బాగుంటుండే. విద్యకు వైద్యము ఇప్పుడు ప్రైవేట్ పరమైనవి. సామాన్యుడు భరించలేని పరిస్థితులు ఉన్నాయి కనుక కాక్రోచ్ జనతా పార్టీ రావాల్సిన పరిస్థితులు ఖచ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. ఇకపోతే విపరీత ఉచిత పథకాలు, ఇష్టానుసారంగా వాగ్దానాలు చేయడం ఎలక్షన్లలో, ఇవి సాధ్యమా అసాధ్యమా? ఆ ఉచిత పథకాలను ప్రవేశపెట్టాలి అంటే పైసలు కావాలి, దానికి డబ్బులు కావాలి, నిధులు కావాలంటే మళ్ళీ ప్రజల మీద పెనుభారాలు మోపాలి. అంటే పేద ప్రజలను దోచుకొని పథకాలు ప్రవేశపెట్టాలి. దేనికి పరిస్థితి? అందుకు కాక్రోచ్ పార్టీ రావాలి. ఉచిత పథకాలు కొంతవరకు ఉన్నా పర్వాలేదు, విపరీతమైన ఉచిత పథకాలు తీసుకొస్తూ ఉన్నారు. జిఎస్టీ అనే విధానం తీసుకొచ్చి సామాన్యుని యొక్క నడ్డి విరిచే స్థితి మనం చూస్తలేమా? ఈరోజు అనవసరంగా జిఎస్టీ తీసుకొని వచ్చి ప్రభుత్వాలు ఏలుతున్నాయి. ఈరోజు మరి బ్రిటిష్ వాళ్ళ పరిపాలనలో ట్యాక్సులు కడుతున్నాం. ఇంటికి, స్థలానికి, నీళ్లకు, కరెంటుకు, అన్నిటికీ ట్యాక్సీలు కడుతుంటే మనం విదేశంలో ఉన్నామా? కాక్రోచ్ పార్టీ ఆవిర్భవించాలి, రావాలి అని. ఓట్లు తొలగించడం, న్యాయపరంగా ఉన్నటువంటి దొంగ ఓట్లను తొలగించడం తప్పు కాదు, కానీ ఉద్దేశపూర్వకంగా కూడా ఓట్లు తొలగిస్తున్నట్టుగా మనకు కొన్ని విషయాలు ఉన్నాయి. ఓటు లేకుండా చేయడం, కొంతమందికి బ్రతికి ఉండగానే చంపినతో పరిస్థితిగా చేయడం. ఇది కారణం ఏమవుతుంది? సర్పంచ్ ఎలక్షన్లో ఒక వ్యక్తికి ఓ వార్డులో ఉంటే ఎంపీటీసీలో ఇంకో వార్డులో, ఇంకో ఏరియాలో ఓట్లు వేయాలి. ఒక్కొక్క ఇంటికి 4 ఇంటి నెంబర్లు రావడం. ఏంటి ఇది పరిస్థితి? ఒక ఓటర్ లిస్టు, ఎంపీటీసీ ఓటర్ లిస్టు ఒక రకంగా ఉంటుంది, సర్పంచ్ ఓటర్ లిస్టు ఒక రకంగా ఉంటుంది, ఎంపీ ఎమ్మెల్యే ఓటర్ లిస్టు ఒక రకంగా ఉంటుంది. పల్లెటూరులో 4 రకాల ఓటర్ లిస్టులో ఒక ఓటర్ లిస్టులో ఒక వ్యక్తి పేరు ఉంటుంది, ఒక ఓటర్ లిస్టులో పేరు ఉండదు. అంటే ఎంపీ ఎమ్మెల్యేలో బ్రతికుంటాడు, ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో చనిపోతాడు. దేంటికి ఇది? ఇది ఎన్నికల పనిషం తప్ప, ప్రభుత్వాల తప్ప, ప్రజల తప్ప. కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం తప్పకుండా జరగాలి. మార్పు కోరుకుంటున్నారు ప్రజలు, ప్రత్యామ్నాయాన్ని కోరుకుంటున్నారు ప్రజలు. తమిళనాడులో చూస్తే అన్నా డిఎంకే 2 ద్రవిడ పార్టీలను కాదని, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీని కాదని ప్రత్యామ్నాయాన్ని కోరుకొని మరి విజయ్ పార్టీని గెలిపించారు. అంటే ఆ రకంగా దేశంలో కూడా మేము తప్పితే మీరు, మీరు తప్పితే మేము, ఒకసారి పరిపాలన పంచుకుంటున్నారు తప్ప ప్రజలను, దేశాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్ళడం లేదు. అందుకే మార్పు కోరుకుంటున్నారు. మీరే వేలాలని ఉందా? జాతీయ స్థాయిలో యువతకు ఛాన్స్ రాకూడదా? ఈ పార్టీలే, ఏలిన పార్టీలే మళ్ళీ వేలాలా? కొత్త పార్టీలకు అవకాశం రాకూడదా? ప్రపంచంలో చూస్తే చైనాలో జింగ్పింగ్ కొన్ని ఏండ్ల తరబడి ఒక అధ్యక్షుడిగా ఉన్నాడు. వారి దేశంలో పోటీ చేసేవాళ్ళు లేరా? డబ్బులు ఉన్నవారు లేరా? ఎందుకు ఏకైక వ్యక్తిని ఇప్పటిగా అధ్యక్షుడిగా చూస్తున్నారు? అంటే
పరిపాలన బాగుందా లేదా? రష్యా చూస్తే వ్లాదిమిర్ పుతిన్ చాలా సంవత్సరాలుగా అతనే ఉన్నాడు. నియంతగా కూడా పేరుగాంచాడు. అది వేరే విషయం. దేశ ప్రజలలో ప్రతిసారి అధ్యక్షుడుగా ఒకసారి 2 సార్లు 3 సార్లు గెలవాలంటే అనేక అవకతవకలు చేస్తున్నారే. కానీ జీవితాంతం వాళ్ళే అధ్యక్షులుగా ఉన్నటువంటి దేశాలు కూడా ఉన్నాయి. చాలా మార్పులు కోరుకున్నారు. కేరళలో మార్పు కోరుకున్నారు. దేశంలో కూడా మార్పు జరగాలి అని, యువతకు అవకాశం రావాలి. ఈ పాత విధానాలన్నీ కూడా మూలకు పడిపోవాలి. కొత్త పంతాలలో యువకులు అవకాశం రావాలి. దేశం ఒక కొత్త ఒరవడిలో ప్రపంచాన్ని శాసించే స్థితిలోకి వెళ్ళాలి. భారతదేశమే ప్రపంచమే భారతదేశమే ఆదా పరిస్థితి రావాలి అంటే కాక్రోచ్ పార్టీ ఆవిర్భావం జరగాలి. ప్రజల ముందుకు రావాలి. ప్రజల ఎన్నికలలో నిలబడాలి. ప్రజల ఓట్లు వేయించుకోవాలి. అధికారంలోకి రావాలి. ఈ పాత పార్టీలను తట్టి వెనకలకు నెట్టి అధికారం చేపట్టి ప్రజలను సుశాంతులుగా చేయాలి. దేశమంతా చూస్తే అల్లోకల్లోలంగా ఉంది అని. మనము సుమారుగా మన భారతదేశ జనాభా 145 కోట్ల పైచిలుగా ఉంది. అందుట్లో 80 కోట్ల యువత నిరుద్యోగ యువత, ఉద్యోగాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ ఉద్యోగాలు లేకపోవడానికి కారణము ఈ ప్రభుత్వాలే. గత కాలంలో ఒక ప్రభుత్వం, కొన్ని ప్రభుత్వాలు, ప్రస్తుత కాలంలో ఒక ప్రభుత్వము. ఈ ప్రభుత్వాలు చేస్తున్నటువంటి అవకతవకల వల్ల చాలా ఇబ్బందులు. నీటు పరీక్ష పేపర్ లీక్ కావడం వల్ల కొన్ని లక్షలాది మంది చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంటే ఎక్కడికి వెళ్తుంది భారతదేశము అనేది? ఈ మధ్యలో ఒక న్యాయవాది యువతను, నిరుద్యోగంగా ఉన్నటువంటి యువతులను హేళనగా మాట్లాడుతున్న విషయంలో వ్యంగ్యంగా ఈ పార్టీ ఆవిర్భవించింది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. బొద్దింకలతో పోల్చడము, సోమరితనంతో పోల్చడము ఆ రకంగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మన భారతదేశము ఎంతోమంది ప్రధానమంత్రులు వెళ్తూ ఉన్నారు. ఎన్నో ప్రభుత్వాలు, ఎన్నో పార్టీలు. కానీ దేశంలో పరిస్థితులలో మార్పులు వచ్చాయా? ఇప్పటికీ పెద్ద చదువు చదువుకోవాలంటే వేరే దేశమే వెళ్ళాలి. ఉద్యోగాలు బయటి దేశం ఉద్యోగాలే మనం చేయాలి. మనం ఎందుకు? ఇప్పుడు భారతదేశాన్ని చూసి ప్రపంచ దేశాలన్నీ వచ్చి మన భారతదేశ చదువుకోవాలి. మనం ఆ స్థితిలో ఉండాలి. పక్కన చైనా చూస్తే చూడండి, ప్రపంచాన్ని శాసించే స్థితిలో ఉంది. మన భారతదేశం ఇంకా ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాల తరబడి విదేశాల మీద ఆధారపడుతుంది అనే విషయం. విదేశీ చదువులు, విదేశీ ఉద్యోగాలు, విదేశీ పరిజ్ఞానము, విదేశీ పరికరాలు, ఇవన్నీ విదేశం కట్టు బొట్టు, వస్త్రాలు, పరికరాలు, ప్రతి విషయము పొద్దున్నే లేస్తే విదేశం వైపు మనకు కనిపిస్తూ ఉంది. ఎందుకు? మనం ఇప్పటికి కూడా చదువులు, పెద్ద చదువులు మనం చదువుకోవాలంటే భారతదేశం విడిచిపెట్టి వేరే దేశాలకు వెళ్ళే పరిస్థితి వస్తుంది. చాలామంది, కొన్ని లక్షలాది మంది భారతదేశం యొక్క ఓటు హక్కును వదులుకుంటున్నారు. దేశీయతను వదులుకొని వేరే దేశం యొక్క పౌరులుగా మారిపోతారు. భారతదేశం యొక్క పౌరసత్వాన్ని వదులుకుంటున్నారు. కారణం ఏంటి? దేశము ప్రతిరోజు ప్రపంచం వైపు చూస్తుందా, ప్రపంచం మన వైపు చూస్తుందా అనేది మనకు చాలా ముఖ్యమైన విషయం. ప్రతి విషయంలో మనం ప్రపంచం వైపు చూస్తున్నాం. మనమందరం కూడా నిత్యము ఫలానా దేశంలో ఇలా ఉంది, ఫలానా దేశం ఇలా ఉంది అని నేర్చుకునే స్థితిలో ఉన్నాం. కానీ మన దేశ స్థితిని, మన దేశ విధానాలను ప్రపంచానికి నేర్పే స్థితిలో మనం లేము. ఇకపోతే ఉద్యోగాలు కావాలి, చదువులు కావాలి అని యువత ముందుకొచ్చే సమయంలో ఆ యువతను తప్పుదారి పట్టిస్తున్నాయి ప్రభుత్వాలు. యువతులకు ఉద్యోగాలు, చదువులు గుర్తుకు రాకుండా ఉదయాన్నే వేస్తే కులచిచ్చు, మతచిచ్చు. ఇప్పుడు ఉదాహరణకు ఉద్యోగాలు కావాలని ఉద్యమాలు లేచే సమయంలో రాష్ట్రాలు, యువకులు అందరూ గమనించే పరిస్థితుల్లో వాళ్ళ మైండ్ డైవర్ట్ చేయడానికి కాశ్మీర్ బార్డర్లో యుద్ధాలు ప్రారంభం అవ్వడము, చైనా బార్డర్లో యుద్ధాలు ప్రారంభం కావడము, లేదా ఈ గుడికాడలో లొల్లి లేవడము, ఆ గుడికాడలో లొల్లి పంచాయతీ స్టార్ట్ కావడం. అంటే యువత యొక్క చూపు మరల్చడానికి, అంటే వేరేదికు మళ్ళిపోయడానికి ఈ యొక్క మత పిచ్చి, కుల పిచ్చి, దేవుళ్ళు ఇవన్నీ కూడా
అనేక రకాలుగా ఈ ప్రభుత్వాలు వాడుకొని యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయి. యువకులు ఎంతసేపు చూస్తే మతం బాట పట్టాలే, కులం బాట పట్టాలే, లేదా ఇంకో బాట పట్టాలి తప్ప ఉద్యోగాలు అడగకూడదు, చదువులు అడగకూడదు అనే కుట్రపూరితమైనటువంటి ప్రభుత్వాలను మనం ఎన్నో చూసాం. గతంలో చేసిన 50 సంవత్సరాలు ఎన్న ప్రభుత్వాన్ని చూసాం, ప్రస్తుతం 20 సంవత్సరాల ప్రభుత్వాలను చూస్తున్నాం, మధ్యలో చిన్న చితక ప్రభుత్వాలను కూడా మనం చూసాం. ఇది మనకు కాదు. ఇక ఈ భారతదేశం ఇన్ని కోట్ల ప్రజలను ఏలాలి, ఇంచ ఆచార సాంప్రదాయాలు, ధర్మము, నీతి ఈ విధంగా ఉన్నటువంటి ప్రజలందరినీ ఏడాలంటే గుండాలు, రౌడీలు, రాజకీయ నాయకుల ఉండి చట్టసభలలో వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలుగా మారుతున్నారు. ఏంటిది కారణం? చట్టాలు లేవా? ఈ గుండాలుగా, ఈ రౌడీలుగా ఉన్నటువంటి వాళ్లకు చట్టసభలలో ఉండే హక్కు మన భారత రాజ్యాంగం ద్వారా మనం ఇస్తున్నాం, మనం ఓట్లు వేసి ఇస్తున్నాం. దేనికి? ఇంత చదువుకున్నటువంటి అందరం కూడా వారికి మనం అమ్ముడుపోతున్నాం. ఇది మార్చుకునే పరిస్థితి లేదా? అందుకే కాక్రోచ్ పార్టీ ఆవిర్భవిస్తూ ఉన్నది. ఇకపోతే 3 లేదా 4 సార్లు ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, పిఎంలుగా, సీఎంలుగా అవసరమా అని అడుగుతా. ఇంత అధికార దాహం అవసరమా? ఒక వ్యక్తి ఒక ఊరిలో ఒకసారి సర్పంచ్గా చేస్తే రెండోసారి అవసరమా? ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఒకటోసారి చేస్తే